ప్రజాప్రతినిధులు వారి నియోజకవర్గాల్లో సన్నబియ్యం లబ్ధిదారి ఇంట్లో భోజనం చేసి వారి సమస్యలు తెలుసుకుని సలహాలు స్వీకరించే కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య నియోజకవర్గంలోని టేకులపల్లి మండలం లచ్చగూడెం గ్రామంలో సన్నబియ్యం లబ్ధిదారుడు సురేష్ ఇంట్లో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీఓ రాహుల్, ఇల్లందు డీఎస్పీ చంద్రబాను సహా పలువురు అధికారులతో కలిసి భోజనం చేశారు. కోయగూడెం పంచాయతీలో పైలట్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన 303 ఇందిరమ్మ లబ్ధిదారు ఇళ్ల శంకుస్థాపన చేశారు. ఆనాడు చెప్పినట్టే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్దలు సోనియాగాంధీ గారు మిగతా పార్టీకి సంబంధించిన అగ్రనాయకులందరూ కూడా తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి పేద నిరుపేదలందరూ కూడా సంక్షేమ పథకాలు పెద్దగా ఇవ్వాలని చెప్పి ఒక లక్ష్యంతో తీసుకున్నటువంటి మాటనే ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అవన్నిటి కూడా మనందరికీ ఇచ్చే విధంగా తప్పకుండా ప్రయత్నం చేస్తుంది. మీ అందరికీ తెలుసు. ముందుగా ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజే మహిళలందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణంతో పాటు మరికొన్ని సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి. ఆనాడు ఏదైతే మాట ఇచ్చారో